ఆవిర్భవించి 15 ఏళ్ళు పూర్తయిపోయింది. 16వ సంవత్సరంలో అడుగెడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఒక చరిత్ర. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఉద్భవించిన పార్టీ. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినా అదరకుండా బెదరకుండా ఆయన పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగించే కార్యక్రమం చేయడం నిజంగా కూడా చాలా అద్భుతం. అదే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు, నాయకులు ఎవరో కొంతమంది ఏదో కొంతమంది పోయింటారేమో తప్ప అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తారో అందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేని పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పాలు చేసి కేసులు పెట్టి వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా కలిసి కుమ్మక్కై అందరూ కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసి ఇన్ని చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచి, అంటే ఇద్దరితో స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు కోట్లాది మందితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి. అదే కాకుండా దాదాపు కొన్ని లక్షల మంది సభ్యత్వంతో ఈరోజు కొనసాగుతున్న పరిస్థితి కూడా మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే కాకుండా 2019కి సంబంధించి కూడా నిజంగా కూడా అద్భుతం. ఎప్పుడు కూడా 51% ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన పార్టీ గతంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ లేదు భారతదేశంలో. ఈ రాష్ట్రంలో అంత పర్సెంటేజ్ ఓట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. సో దురదృష్టవశాత్తు 2024లో ఈవీఎంల ట్యాంపరింగ్ తోటి అధికారంలోకి రాకపోవచ్చేమో, కానీ 40% అప్పటికీ కూడా 40% ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల మనోభావాలు ఎగిరిగి ప్రజలకు ఏమి కావాలనో అవన్నీ కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వల్ల ఏ ప్రాంతానికి ఏం చేయాలి, ఎవరికి ఏ వర్గానికి ఏ ప్రాంతానికి ఏం చేయాలనేది కూడా తెలుసుకొని అన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదే కాకుండా మేనిఫెస్టోను మూలబడేసిన కార్యక్రమము గతంలో అన్ని పార్టీలకు ఉంది. ఎలక్షన్లలో మాత్రమే మేనిఫెస్టోను బయటికి తీసి ఏంటేంటో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మేనిఫెస్టోను చెత్తపుట్టలో వేసిన పరిస్థితి అన్ని పార్టీలకు ఉంది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే భగవద్గీతగా భావించి ఏమి చెప్పడం జరిగిందో అవన్నీ కూడా దాదాపు 98% అవన్నీ కూడా అమలు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి తెలియజేసుకుంటాం. సో ఇప్పుడు ఈవీఎంల మోసంతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోందనేది అంతా కూడా బాగా తెలిసిన విషయమే. ఒక్క ప్రజలకు మేలు చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదు. సో కొత్తగా చెప్పిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏవి అమలు చేయకపోగా నిజంగా ప్రజలందరూ కూడా చాలా నష్టపోయి వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ కూడా చెప్పే కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా
పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతునో గాడిదనో తెచ్చుకున్నామని చెప్పేసి అందరూ భావిస్తున్న పరిస్థితి. ఈ రోజు ఈవీఎంలు అనేది ట్యాంపరింగ్ జరగకపోతే ఎలక్షన్లు జరిగితే 175 సీట్లు ఈ రోజు గెలిచే పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ఏమైతేనే ఒక చరిత్ర సృష్టించిన పార్టీ, ప్రజల కోసమే పుట్టిన పార్టీ, ఉద్యమాలతోనే పుట్టిన పార్టీ. సో తప్పకుండా ఈ పార్టీ మనగలగాలి అని చెప్పేసి 100 సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా పెద్ద ఎత్తున కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్స్ డిప్యూటీ సీఎం శ్రీ అంజద్ బాషా గారు, అలాగే ఎక్స్ జెడ్పీ చైర్మన్ మున్సిపల్ మేయర్ అయిన సురేష్ బాబు గారు, తర్వాత ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈరోజు కడపలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 వసంతాలు పూర్తి చేసుకొని మరి ఇవాళ 16వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఒక చరిత్ర. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు నీరు గారుస్తూ ఉంటే, తూట్లు పడుస్తూ ఉంటే, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల పెద్దల దృష్టికి తీసుకెళ్తే మరి పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఆ రోజు పొమ్మన లేక పొగబెట్టి మరి బయటికి పంపించిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇద్దరితో, తల్లి కొడుకుతో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో 67 ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి 2019లో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి 51% ఓట్ల శాతంతో 151 స్థానాలు, 175 స్థానాల్లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కార్యకర్తలు, ప్రజలు. మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి ఉద్భవించిన నాయకుడు. మరి ఈరోజు కోట్లాది మంది ప్రజాభిమానంతో ఈరోజు ముందుకెళ్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకంటే గత 5 ఏళ్ల అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఒక మంచి పరిపాలన ప్రజలకు అందించడం జరిగింది. గతంలో మనం చూశాం, ఎన్నికల వరకే ఏదైతే మేనిఫెస్టోలు కనిపించే పరిస్థితి ఉండేది, దానికి సార్థకం తీసుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మేనిఫెస్టో అంటే కేవలం ఒక చిత్తు కాగితం కాదు, అది ఏదైతే మా హిందూ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఒక భగవద్గీత ఎంత పవిత్రంగా భావిస్తారో, మరి అదే విధంగా రాజకీయ పార్టీగా మా యొక్క ఏదైతే మేనిఫెస్టోని కూడా అంతే పవిత్రంగా భావిస్తాము. మరి అదే విధంగా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్ లాగానే మరి మేము ఒక రాజకీయ పార్టీగా మరి మా యొక్క ఏదైతే మేనిఫెస్టోని అంతే పవిత్రంగా భావిస్తాము. మరి అదే విధంగా ఏ విధంగా క్రైస్తవ సోదరులు మరి ఏదైతే బైబిల్ని ఎంత పవిత్రంగా భావిస్తారో, ఒక రాజకీయ పార్టీగా మేము కూడా మా మేనిఫెస్టోని అంతే పవిత్రంగా భావిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారంగానే ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏకైక పార్టీ మేనిఫెస్టోని 98% అమలు చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరి అలాంటి ఒక మంచి పరిపాలన అందించిన తరుణంలో కూడా మనం చూసాం, మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకంగా ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసి మరి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు
ఈ ట్యాంపరింగ్ ద్వారా వచ్చినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉండే పరిస్థితి. ఈరోజు 11 సీట్లు మనకు వచ్చినా మనకు ఓటు శాతం ఎంత అంటే 40% మంది ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి ఇవాళ ఈ 2 ఏళ్ల కాలంలో మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మన రాష్ట్రంలో అమలు అవుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ గా మరి కార్యకర్తల్ని టార్గెట్ గా పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులను టార్గెట్ గా పెట్టుకుని మరి వాళ్ళను ఇబ్బంది పెట్టే కార్యక్రమము, మరి వాళ్ళను కేసులు పెట్టే కార్యక్రమం, దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి మరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టి వాళ్లకు జైలు పాలు చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇవాళ ఈ 2 ఏళ్ల కాలంలోనే అతి కొద్ది కాలంలో మరి ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడం కూడా మరి ఇవాళ చరిత్ర కూడా ఎప్పుడు మనం చూడలేదు. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175కు 175 స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత దుర్మార్గపు పరిపాలన మరి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, మరి లోకేష్ అధ్యక్షతన. మరి ఇవాళ ప్రజలు ఒకటే గమనించాలి, మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఏ పార్టీ మన కోసం పనిచేసింది, ఏ నాయకుడు మన కోసం తప్పిస్తున్నాడు, మరి ఆ పార్టీకి మనం అండగా ఉండాలి, ఆ నాయకుడికి మనకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం చూసాం కరోనా కష్టకాలం, దేశమంతా కూడా అతలాకుతలమైనా కూడా మన రాష్ట్రంలో మరి అతి తక్కువ మరణాలు నమోదైన ఈ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం మాత్రమే. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ప్రజల క్షేమం కోరిన ప్రభుత్వం ఉంది కాబట్టే మరి వాళ్ళకందరికీ కూడా మెరుగైన వైద్యం, అన్ని సదుపాయాలు కల్పించడం వల్లనే మరి ఆనాడు అంత పెద్ద విపత్తి వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో అతి తక్కువ మరణాలు నమోదు కావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా గమనించుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఉంటారు. రేపు ఏ స్థానిక ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున విజయం చేకూరుస్తారు ప్రజలందరూ కూడా అని చెప్పి నేనైతే భావిస్తూ, మరి ఇవాళ ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగెడుతున్న సందర్భంగా ఎన్నో ఒడిదొడుకులతో మా పార్టీ ముందుకు సాగడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రారంభించినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ ఆయన తల్లితో సహా 2 మాత్రమే ప్రజాప్రతినిధులుగా గెలవడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ పార్టీ విస్తరిస్తూ తర్వాత 5 సంవత్సరాలకు 67 మందితో ప్రతిపక్ష హోదాను సంపాదించుకొని ప్రజలందరి మనసులను గెలుపొంది పోరాడి 5 సంవత్సరాలు తర్వాత ఆ 5 సంవత్సరాల్లో కూడా నడక అంటే పాదయాత్ర చేసి 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మళ్ళా తిరిగి అధికారంలోకి రావడం జరిగింది. చాలా ఆ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఎవరు చేయలేనటువంటి పనులను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అమ్మఒడి అద్భుతమైనటువంటి పథకం, ప్రతి పిల్లవానికి 15,000 రూపాయలు స్కూలుకు పంపించేటటువంటి పథకం, అలాగే స్కూళ్లను నాడు నేడు రూపురేఖలు మార్చేటటువంటి సిస్టమ్, సిబిఎస్ఈ స్కూల్ అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితేనేమి, ప్రోఫిల్ అయితేనేమి, తర్వాత డిజిటల్ బోర్డ్స్ అయితేనేమి 70,000 కోట్ల రూపాయల ఖర్చుతో స్కూళ్ళన్నిటిని కూడా బాగుపరిచినటువంటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా పిల్లలకు ఓట్లు ఉండవు, ఎవరు కూడా పిల్లలు జోలికి పోవు, వాళ్ళకు డెవలప్ చేస్తే ఏమొస్తుందిలే అనేటటువంటి భావన ప్రజాప్రతినిధులలో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో పిల్లలందరినీ కూడా ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళందరినీ మంచిగా తీర్చిదిద్దాలనేటటువంటి దూర సంకల్పంతో ఈ విద్యా వ్యవస్థనంతా కూడా బాగా ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి 1 కాదు 2 కాదు ఆయన హయాంలో చేసినటువంటి ప్రతి పథకం కూడా ముందుకు పోవడం జరిగింది. అందరికి ప్రజలందరికీ కూడా అందడం జరిగింది. ఈ రోజు వచ్చినటువంటి తెలుగుదేశం కూడా పేర్లు మార్చి అవే కొన్ని పథకాలను పెడుతున్నది, మిగతా పథకాలన్నింటినీ గాలికి వదిలేయడం జరిగిందన్న.
అనమాట. కాబట్టి ఎప్పటికైనా ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా రేపు రాబోయేటటువంటి ఎలక్షన్ లో ఖచ్చితంగా ఘన విజయం సాధించి ఇంకా ప్రజలకు మరింత చేరువవుతుంది ఈ పార్టీ, ప్రజలకు మరింత చేరువవుతాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.